తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, అమ్మవారి సేవకులు, దత్త గణపతి ఉపాసకులు మురళీధర శర్మ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. మురళి గారు నమస్కారం అండి. మహాదేవ శ్రీమాత్రే నమః. వృషభ రాశి వారికి శ్రీ పరాభావనామ సంవత్సరం ఎలా ఉండబోతోంది మురళి గారు? తప్పకుండా అమ్మ. ముందుగా ప్రేక్షకులకు అందరికీ కూడా శ్రీ పరాభావనామ సంవత్సర శుభ ఆశీస్సులు. అదేవిధంగా వృషభ రాశి వారు అనగానే చాలా చార్ముగా, అంటే ఒక స్పార్క్. ఎందుకంటే కృతికా నక్షత్రం ఉంటుంది, రోహిణి అంటే శ్రీకృష్ణుల వారిది. స్వామివారి యొక్క ముఖంలో ఎంతటి వక్షస్సు ఉంటుందో వాస్తవానికి ఆ విధంగా స్త్రీలకైనా పురుషులకైనా ఎంతో కొంత ఆ మెరుపు అనేటువంటిది ఉంటుంది. ఇది మాత్రం గన్ షాట్. కానీ ఈ వృషభ రాశి వారికి సంబంధించి ఏమిటి అంటే, వీరు అప్పులు అనేటువంటిది చేయొద్దు. వృషభ రాశి వారు వాస్తవానికి కూడా కొంత అది బాగా గమనించు, అంటే ఎట్టి పరిస్థితులలో ఉన్నదాల్లో మనం అడ్జస్ట్మెంట్ అయిపోవడము అనేటువంటిది ధర్మం. అయితే ఈ వృషభ రాశి వారికి సంబంధించి మరి కొంత లేజినెస్ అనేటువంటిది, కొంత బద్ధకం అనేటువంటిది వీరిలోపు ఉంటుంది. ఎందుకు అంటే కొంత మనకు ఏంది అంటే ఇప్పుడు స్థిరమైనటువంటి భావంగా ఈ యొక్క రాశి చెప్పబడుతూ ఉంటుంది. స్థిరము అంటే కొంత సర్లే అన్నట్టుగా ఉంటుంది, కానీ ఎక్కువగా వాదించేటువంటి పరిస్థితి ఉంటుంది. వీరు పట్టినటువంటి కుందేలకు 3 కాళ్ళే అని మనం వదిలేయాలి. ఎందుకంటే వీరితో మనము వాదించడము మేలు కాదు. సో ఇలాంటి వృషభ రాశి వారికి ఏమిటంటే, వీరు చుట్టూ ఉండేటువంటి వారు కానీ, వీరి ఫ్రెండ్స్ కానీ, లేదా వీరు అంటే వారిని చూసి మురిసిపోతారు. వారు అద్భుతంగా ఉన్న వారు కొంచెం మంచి డెవలప్మెంట్ అయినా అబ్బా సూపర్ అనేటువంటి విధంగా వీరి యొక్క మనసులో ఉంటుంది. కానీ ఈ వృషభ రాశి వారికి గత 2025 సుమారుగా జూన్, జూలై, ఆగస్టు నుంచే మైనస్ వాతావరణం అనేటువంటిది ప్రారంభమైంది. ఎందుకు అంటే ఏలినాటి శని అని కానీ, అర్ధాష్టమ శని కానీ, అష్టమ శని కానీ, ఇది 1 year ముందే దీని ఇంపాక్ట్ అనేటువంటిది ఉంటుంది. నేను నా అనుభవంతో చెప్తున్నా. అంటే వీళ్ళకి రాబోతోంది ఆల్రెడీ ఎంటర్ అయిపోయింది, ఎందుకంటే నా అనుభవంతోనే చెప్తున్నది, ఎందుకంటే వేరే ఏది కాదు. కనుక నేను చాలా మంది నేను చూసి నా అనుభవాన్ని నేను చెప్తున్నా తప్పించి ఇంకా ఏలినాటి శని రాలేదు, శని అక్కడే ఉన్నాడు, ఓకే డన్. బట్ ఆల్రెడీ దాని ట్రావెల్ అనేటువంటిది స్టార్ట్ అయిపోయింది, దాని ఇంపాక్ట్ అనేటువంటిది పడింది. మ్యారిటికల్ లైఫ్ కావచ్చును, హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ కావచ్చును, స్థాన చలనాలు కావచ్చును, ప్రాపర్టీస్ ఏమైనా ఉంటే అమ్మాలి అనేటువంటి భావన కావచ్చును, అదేవిధంగా ల్యాండ్ ఉన్నది, ఇది ఎందుకు నాకున్నవి అప్పులు నేను తీసేస్తా అనేటువంటి పరిస్థితి కానీ, లేదా పోలీస్ స్టేషన్కు వెళ్ళడం కానీ, లేదా కోర్టు రిలేటెడ్ వెళ్ళడం కానీ, లేదా ఏదో ఒకటి ఇంట్లో మ్యారిటికల్ లైఫ్ కావచ్చును, లేదా ఆరోగ్యానికి సంబంధించింది కానీ, సొంత తమ్ముడే మమ్మల్ని మోసం చేశాడు అనేటువంటి వార్త రీసెంట్గా వృషభ రాశి వారికి గత 15 రోజుల క్రితం నేను చూసినటువంటి చాలా షాక్. మనకు పాస్బుక్లలో అదేమిటి అదేదో విషయం మీద నమ్మి ఏదో చేస్తే సమ్ ల్యాండ్ విషయంలో ఏదో సమ్ ఇబ్బంది అనేటువంటిది క్రియేట్ చేశారు. మేము నమ్మకంగా ఉన్నాం, గత 9 సంవత్సరాల నుండి తను ఎంత అడిగితే అంత డబ్బులు ఇస్తూ ఉన్నాము, కానీ మాకు డబ్బులు ఏమీ లెక్క చూపెట్టలేదు, ఏదో ఇబ్బంది అనేటువంటిది అని చెప్పి అన్నారు. మనకి ఎక్కడ అంటే హైదరాబాద్లో నందిగామ సరౌండింగ్లో, తెల్లాపూర్ ఆ సరౌండింగ్లో ఇప్పుడు రేట్లు బాగా పెరిగినాయి అక్కడ. సో వారు ఏదో దుర్మార్గానికి పాల్పడినటువంటి దాఖలాలు. కనుక వృషభ రాశి వారు చాలా డేంజర్ జోన్లో ఉన్నారు. ఆగస్టు లోపే మీకు ఏదున్నా సమయం, ఈ ఆగస్టు లోపే ఇన్వెస్ట్మెంట్స్ కానీ, ఈ ఆగస్టు లోపే భార్యాభర్తలలో గొడవలు అయ్యాయి, సద్దుమనగాలి అనుకుంటే కూర్చొని మాట్లాడుకోండి. ఆగస్టు దాటింది అంటే 2026 ఆగస్టు దాటింది అంటే మాత్రం ఎవరూ పట్టుకోలేరు. 2026 ఆగస్టు దాటింది అంటే సుమారుగా ఒక 2 సంవత్సరాల లోపే బండ్లు ఓడలు అయ్యేటువంటి పరిస్థితి ఉన్నది. కనుక బీ కేర్ఫుల్ వృషభ రాశి వారు. ఇక విదేశీ ప్రయత్నాలు ఒకవేళ చేయాలి అని అనుకున్నా కూడా అత్యంత శుభంగా ఉంది ఈ 2026 ఆగస్టు లోపు. అదేవిధంగా వృషభ రాశి వారికి మరొక విషయం ఏమిటి అంటే, సొంత ఇల్లు కొనాలి అని కానీ, లేదా ప్రాపర్టీస్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయాలి అని కానీ, లేదా ఈ క్షణంలో మీకు ఎవరో ఒక మనిషి పరిచయం అవుతాడు. ఎట్లాంటి పరిచయం అంటే, ఇక అది స్త్రీలకైతే పురుషులు కానీ, పురుషులకైతే స్త్రీలు కానీ, ఈ మనిషే నాకు సర్వము, ఈ మనిషే నాకు న్యాయం చేయగలుగుతాడు, ఈ మనిషి వల్లనే నేను బయటపడతాను, ఈ మనిషి నాకు తప్పకుండా మంచిగా అంటే లైక్ ఏదో ఒక మనం నమ్మే విధంగా ఒక మనిషి తారసపడతాడు.
ఈ క్షణంలో మీరు నమ్మొద్దు. నా పాయింట్ అది. మీరు గనుక నమ్మి, మీరు ఏదో తాకట్టు పెట్టి డబ్బులు ఇచ్చినా, ఏదో ఇన్వెస్ట్‌మెంట్ చేయండి అన్నా, లేదా మీకు 5% ఇంట్రెస్ట్ ఇస్తే నాకు 5,00,000 ఇవ్వండి అన్నా, లేదా ఇంత అమౌంట్ ఇక్కడ ఈ ట్రేడింగ్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేయండి నేను మీకు డబ్బులొస్తాయి అనుకున్నా, ఇలాంటి సందర్భాలలో మాత్రము ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి పరిస్థితి మాత్రము 100% ఉంటుంది గనక ఏది ఉన్నా ఆగస్టు లోపు అనేటువంటిది గమనించుకోండి వృషభ రాశి వారికి. అధికంగా కూడా గొంతుకు సంబంధించింది, నోరుకు సంబంధించింది, గొంతు బొంగురు పోవడం కావచ్చును. అదేవిధంగా గొంతు ఇన్ఫెక్షన్ అనేటువంటిది ఈ వృషభ రాశి వారికి కనబడే పరిస్థితి ఉంది. అదేవిధంగా ఉదయం నిద్ర లేవగానే ఈ వృషభ రాశి వారు తప్పకుండా బంగారాన్ని చూసినా, లేదా ప్రతి శుక్రవారము లక్ష్మీదేవిని నేతితో అభిషేకం చేసినా, నేతితో దీపారాధన చేసినా కూడా విశేషమైనటువంటి ఫలితం లభిస్తూ ఉంటుంది. కనుక ఈ పరాభావన సంవత్సరం నుండే ప్రతి శుక్రవారము ఇంట్లో అమ్మవారి యొక్క ఫోటో ముందు నేతితో దీపారాధన చేసుకోండి. ఇక వృషభ రాశి వారికి నెంబర్ 2, నెంబర్ 6, అదేవిధంగా నెంబర్ 11, 20, 29 అనేటువంటివి కొంత అదృష్ట సంఖ్యలుగా చెప్పేటువంటి పరిస్థితి ఉంటుంది. తెలుపు రంగు వస్త్రాలు మీకు అధికంగా శుభాలను తెచ్చిపెట్టే పరిస్థితి ఉంటుంది. తెలుపు రంగు కావచ్చును, అదేవిధంగా ఎల్లో రిలేటెడ్ కానీ. ఈ వృషభ రాశి వారికి కొంతమేర కోపం వచ్చినట్టయితే ఏది పడితే అది మాట్లాడతారు అనేటువంటి విషయాన్ని గమనించుకోండి. అదేవిధంగా వృషభ రాశి వారు ఎవరైతే ఉన్నారో కుంభరాశితో పెళ్లి అనేటువంటిది వీరికి సబబు కాదు. అంటే ఈ సంవత్సరం అండి ఎప్పటికైనా వృషభ రాశి వారికి కుంభరాశితో వివాహం అనేటువంటిది సెట్ కాదు. చాలా మంది అడుగుతారు, ఒకే రాశి అండి మా భార్యాభర్తలు ఇద్దరిది, మనం అలా చేసుకోవచ్చా అని కూడా అడుగుతుంటారు. నక్షత్రాలు వేరే ఉంటాయి, లగ్నాలు వేరే ఉంటవి, తప్పకుండా చేసుకోవచ్చు. వృషభ రాశి వారిని చేసుకోవచ్చు. 100%. ఇక కొంతమేర ఆలస్యంగా కోపం వస్తుంది ఈ యొక్క వృషభ రాశి వారికి. కోపం అనేటువంటిది ఆలస్యంగా వస్తుంది, కానీ ఆ కోపం వచ్చినటువంటి ఆ సందర్భం కానీ, ఆ కోపానికి గురి అయినటువంటి వ్యక్తిని కానీ వదిలేటువంటి పరిస్థితి ఉండదు. కొంతమేర ఆ విధంగా వీరి పరిస్థితి ఉంటుంది. ఈ యొక్క వృషభ రాశి వారికి ఎప్పుడైతే చంద్రుని యొక్క దశ అంతర్దశలలో వీరికి యోగం అనేటువంటిది ఉంటుంది. శుక్రుడు కూడా వీరికి యోగదాయకంగానే ఉంటాడు. అదేవిధంగా కుజుడు ఆల్సో కొంతమేర పర్వాలేదనే పరిస్థితి ఉంటుంది. కానీ సూర్యుని దశ కానీ, కేతు దశ కానీ, శని దశ వీరికి యోగిస్తుంది. మళ్ళీ శని యొక్క దశ అంతర్దశలో ఈ సూర్యుంది కానీ, కేతువుది కానీ కొంతమేర ఇబ్బంది పెడుతుంది. బట్ ఒకవేళ అంతర్దశలలో ఇబ్బందులు ఉంటాయి. సో అది చూసుకొని ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇంకా ఇదంతా కూడా గ్రహచారము అనేటువంటిది కాదు, గోచారం అనేది గమనించుకోండి. గ్రహచారములో మీరు జన్మించినటువంటి సమయానికి ఉండేటువంటి ఆ యొక్క లగ్నం కానీ, లగ్నాన్ని బేస్ చేసుకొని ఉండేటువంటి గ్రహాలు ఏవైతే ఉన్నాయో వాటిని మీరు బేస్ చేసుకొని ముందుకు వెళ్ళండి. ఉదాహరణకు మంచి దశలో ఉన్నారు, చంద్రుని దశ నడుస్తూ ఉన్నది. అదేవిధంగా చంద్రునిలో కేతువు అంతర్దశ వచ్చింది అనుకోండి. ఈ కేతువు ఏ స్థానంలో ఉన్నాడు మీ జాతకంలో? ఒకవేళ 12వ భావంలో ఉన్నాడు అనుకుందాం. ఆరోగ్య సమస్యలు కానీ, లేదా పోలీస్ స్టేషన్ రిలేటెడ్ కానీ, విదేశీ ప్రయత్నాల కోసం ట్రై చేస్తూ మనకు ఇబ్బందులు పడడం కానీ, 8వ భావంలో ఉంటే కొంతమేర స్టమక్ రిలేటెడ్ కానీ, తండ్రికి అనారోగ్య సమస్యలు కానీ, ఇలాంటివి కొన్ని వస్తాయి. కనుక వ్యక్తిగత జాతకము అనేటువంటిది అది ఇంపార్టెంట్ అనేటువంటిది తెలుసుకోండి. వివాహం కానీ, సంతానం కానీ, ఆరోగ్యం కానీ, అదేవిధంగా విదేశీ ప్రయత్నాలు కానీ, రావాల్సిన ధనం కానీ, ధనకారకుడు ఎవరు, ఇలాంటి విషయాలకై తప్పకుండా వ్యక్తిగత జాతకాలను తెలుసుకొని ముందుకు వెళితే అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి. వైట్ కలర్ బాగుంటుంది. అదేవిధంగా వీరికి ఒకటే వృషభ రాశి వారు తప్పకుండా కూడా ఏదైనా బిజినెస్ ఒకవేళ ప్రారంభించాలి, బిజినెస్ రిలేటెడ్ పోవాలి అని అనుకుంటే మాత్రం వీరి లగ్నాన్ని చెక్ చేసుకొని ముందుకు వెళ్ళండి. ఖచ్చితంగా కూడా లగ్నం లేదు, వా వి ఊ వే పేర్లతో ఉంది అని అనుకుంటే మాత్రము తప్పకుండా మీరు మీ పిల్లల జాతకంలోనైనా కూడా చెక్ చేసుకొని ముందుకు వెళ్తే మంచి ఫలితం ఉంటుంది. తొందరపడి ఇన్వెస్ట్మెంట్స్ అయితే చేయకండి, డబ్బులు ఎవరికి ఇవ్వకండి. ఇప్పుడు ఒక చేపకు ఎరవేసినట్టుగా ఉంది ఇప్పుడు మీ పరిస్థితి. బీ కేర్ఫుల్, జాగ్రత్తగా ఉండండి అంతే. రైట్ అండి, చాలా చక్కగా తెలియజేశారు. చెప్పినటువంటి విషయాల్ని ఖచ్చితంగా కన్సిడర్ చేస్తూ బ్రెయిన్ లో పెట్టుకుని ఇన్వెస్ట్మెంట్ అని 1కి 10 సార్లు చెప్తున్నారు. జాగ్రత్తగా ఉండాలి వృషభ రాశి వారని అనుభవంతో చెప్తున్నాను. డెఫినెట్లీ 10 లక్షలు 15 లక్షలు పోగొట్టుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. కంటిన్యూ అవుతుంది ఆ గ్రహస్థితి, అటువంటి ఇంపాక్ట్ ఇచ్చే పరిస్థితిలో రీసెంట్ గా పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు.
బెటర్ బీ కేర్ఫుల్. రైట్ అండి, నెక్స్ట్ వీడియోలో మిథున రాశి గురించి తెలుసుకుందాం. థ్యాంక్ యూ మురళి గారు, నమస్కారం. మహాదేవ్.